ఏం లేవే. బయట కూడా సెర్చ్ చేద్దాం. ఇక్కడ కార్ టైర్ గుర్తులు ఉన్నాయంటే ఏదో కారు చాగింది. కారు అట్నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఆగింది, ఇట్నుంచి ఇలా వెళ్ళిపోయింది. ఎవరొచ్చుంటారు? దీని మీద లిప్స్టిక్ మార్క్ ఉందంటే ఇది కాల్చింది లేడీయే. పింక్ లేడీ. ఈ గాజుల నుంచి వచ్చే సెంట్ స్మెల్ కూడా లేడీస్ పర్ఫ్యూమే. ఇదంతా చేయించింది ఒక లేడీ అన్నమాట. భగవంతుడా, నా మహాలక్ష్మికి ఏం కాకుండా చూడు. తల్లిలే నా పిల్లకు తల్లినయ్యాను. నా బిడ్డని బ్రతికించు స్వామి. సరోజ గారు, మహాలక్ష్మి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. బ్రతికించడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? డాక్టర్, ఏమైంది తనకి? జరిగిన సంఘటనలో ఆమె చాలా రక్తం కోల్పోయింది. ఇప్పుడు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పిస్తామన్నారు కదండి. అక్కడే పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. మహాలక్ష్మిది రేర్ బ్లడ్ గ్రూప్. దాన్ని బాంబే బ్లడ్ గ్రూప్ అంటారు. దాని గురించి నాకు తెలుసు. 10,000 మందిలో ఒక్కళ్ళకుంటుంది. ఇప్పుడు ఈ బ్లడ్ దొరకకపోతే చాలా ప్రమాదం. ఏంటి ప్రమాదం? బ్లడ్ ఎందుకు దొరకదండి? ఆ గ్రూప్ బ్లడ్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్లు సంపాదిస్తాను. వాళ్ళని ఫ్లైట్స్ లో ఇక్కడికి రప్పిస్తాను. లేదా మహాలక్ష్మి సిటీకి తీసుకెళ్దాం. మేడం, మీరు ఎంతైనా ఖర్చు పెట్టగలరని నాకు తెలుసు. శర్మ గారు మీ గురించి అంతా చెప్పారు. ప్రస్తుతం సమస్య డబ్బు కాదు, బ్లడ్. డోనర్స్ ని రప్పించేంత టైము మనకి లేదు. అలాగే పేషెంట్ని కూడా కదపలేము. అయ్యో, ఉండండి, నేను ట్రై చేస్తాను.
హలో డాక్టర్, చెప్పండి మేడం. మన బ్లడ్ బ్యాంక్ లో బాంబే బ్లడ్ గ్రూప్ ఉందా? లేదండి. లేదా? ఎక్కడ దొరుకుతుందో ఐడియా ఉందా? తెలీదు మేడం. ఓకే, నేను కాల్ చేస్తాను. ఓకే. ఏంటండి, ఏం జరిగింది? మహాలక్ష్మికి బ్లడ్ ఎక్కించాలి, కానీ తనది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, దొరకట్లేదు. ఏ బ్లడ్ గ్రూప్? బాంబే బ్లడ్ గ్రూప్. నాది అదే బ్లడ్ గ్రూప్ అండి. వాట్? అవును, నాది కూడా బాంబే బ్లడ్ గ్రూప్. దామిని, తనకి బ్లడ్ ఇవ్వవు. మహాలక్ష్మిని కాపాడు. అయ్యో సరోజ గారు, నేనిస్తాను, అది నా బాధ్యత. జాओ బేటీ. పదండి డాక్టర్. అంతా మంచి జరుగుతుంది, మీరు కంగారు పడకండి. ఆ ఫుట్ ప్రింట్స్ ఇద్దరు మగాళ్ళవి అంటే వాళ్లే లోపలికి వచ్చుంటారు. వాళ్లే అజిత్ పాడ్వాపై మర్డర్ అటెంప్ట్ చేస్తుంటారు. ఇవొక లేడీ కాల్చినవి అంటే వీళ్ళు లోపల చేస్తున్నంతసేపు ఆ లేడీ బయటే ఉందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. మీరు కూర్చోండి మేడం. చెప్పులోకి. అమ్మా, మహాలక్ష్మికి ఎలా ఉంది? దామిని బ్లడ్ తనకి సూట్ అయిందిరా, ఇక భయం లేదు. ఓకే అమ్మా. అమ్మా, ఈ మొత్తం ఆపరేషన్ ఒక లేడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సిగరెట్స్ కాలుస్తుంది అంటే ఆ మనిషి శైలజాదేవి అయ్యుండొచ్చేమో. నాకు తెలిసి ఆమెకి డ్రింకింగు, స్మోకింగు రెండలవాట్లు ఉన్నాయి. అమ్మా, అక్కడ నాకు సెంట్ స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ నాకు ఇంతకుముందు తెలిసినట్టు అనిపించింది. పర్ఫ్యూమ్ స్మెల్ని బట్టి మనుషుల్ని పట్టుకోలేంలోకి. ఒకే ఫ్లేవర్ని చాలా మంది వాడతారు. నాకు తెలిసి శైలజాదేవి అయ్యుండొచ్చు, లేదా ఇంకో ఆవిడైనా అయ్యుండొచ్చు. సరే, ఇంకా ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందేమో, జాగ్రత్తగా వెతుకు. సరే అమ్మా. ఓకే.
మేడం మీరు బయట వెయిట్ చేయండి. డాక్టర్ ఏమైంది? సరోజ గారు, మహాలక్ష్మి సేవ్ అయింది. దామిని బ్లడ్ ఆమెకి కరెక్ట్ గా సూట్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ మిరాకిల్ సరోజ గారు. ఈ బ్లడ్ గ్రూప్ ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఉంటుంది. లక్కీగా దామిని బ్లడ్ మహాలక్ష్మికి సూట్ అయింది. మహాలక్ష్మిని చూడొచ్చా? కాసేపు ఆగి వెళ్ళండి. అలాగే. గోవింద్, అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. కుటుంబ సభ్యుల్లోనే ఎక్కువగా ఉంటుంది అని డాక్టర్ గారు అంటున్నారు. అటువంటిది దామిని బ్లడ్ మహాలక్ష్మికి ఎలా సరిపోయింది? దామిని మహాలక్ష్మి ఒకే కుటుంబ సభ్యులు కాదుగా? కాదు మేడం. ఒకవేళ మహాలక్ష్మి చెల్లెలు దామిని అయితే చచ్చా, దామిని తల్లిని పక్కన పెట్టుకుని నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? దామినికి మహాలక్ష్మికి రక్త సంబంధం అయి ఉండదు. ఏదో అదృష్టం కొద్దీ బ్లడ్ గ్రూపులు కలిసాయి అంతే. నర్మద్ గారు, దామిని వల్ల ఈరోజు మహాలక్ష్మి సేవ్ అయింది. లేకపోతే సొంత అక్క చెల్లెళ్ళ ఆ గ్రూప్ ఇద్దరిది ఒకటే అవడమేంటి? మేడం, పేషెంట్ని వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. రండి నర్మద్ గారు. డాక్టర్ అన్నట్టు ఇద్దరిది ఒకే బ్లడ్ గ్రూప్ అంటే దామిని మహాలక్ష్మి అక్క చెల్లెళ్ళా? అంటే నా బేటీ నా నుంచి దూరం అయిపోతుందా? నర్మదా, ఈ జన్మకి నాన్న అని పిలిపించుకునే యోగం లేదనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల ఈ పిల్ల మనకు దొరికింది. నాకు చాలా ఆనందంగా ఉంది పటేల్. పెళ్ళై ఇంతకాలమైనా పిల్లలు లేరని అందరూ నన్ను సూటిపోటి మాటలంటున్నారు. నన్ను శుభకార్యాలకి పిలవడమే మానేశారు. గొడ్రాలు నని చిన్న చూపు చూస్తున్నారు. ఏ పాగల్, ఏడుస్తావెందుకు? మన బాధ చూడలేకే ఆ దేవుడు మనకి పాపనిచ్చాడు. ఇక నుండి దీనికి మనమే అమ్మా నాన్న. పటేల్, ఇక్కడి వాళ్ళందరికీ ఇది మన పిల్ల కాదని తెలుసు. అవును నర్మదా, రేపెవరైనా ఈ విషయం చిన్నపిల్లగా చెప్పే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు ఇది కూడా మనల్ని పెంచిన వాళ్ళగానే చూస్తుంది, కానీ కన్నవాళ్ళగా చూడదు. ఫిర్ క్యా కరేంగే పటేల్? మన ఊరెళ్ళిపోదామా? పొట్టగుడ్డి కోసం ఇంత దూరం వచ్చాం, కాస్తో కూస్తో సంపాదించుకున్నాం. మళ్ళీ మన ఊరెళ్ళిపోదాం. అవును పటేల్, మనం ఆ ఊరు వదిలి చాలా కాలమైంది. వాళ్ళంతా ఈ పిల్ల మన పిల్లే అనుకుంటారు. వెంటనే సామాన్ సర్దు, మన పాడవా వెళ్ళిపోదాం. ఠీకే పటేల్. అప్పట్నుంచి దామినిని మా సొంత కూతుర్లానే పెంచుకున్నాం. తను మాకు దొరికిందన్న విషయం మేమే మర్చిపోయాం. ఇప్పుడు ఆ విషయం బయటపడితే
గోవింద్, మహాలక్ష్మి, అయ్యో వద్దు, అట్టే పడుకో, తిరగొద్దు, పర్వాలేదు. అమ్మా, ఎలా ఉందమ్మా? బాగానే ఉందమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వుండగా నాకేం కాదని. రేయ్! రేయ్! ఎవర్రా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఇదిగో ప్రశ్నలు అడక్కు. మేమైతే నిన్ను కట్టేసే ఉంచాం, కానీ మా బాస్ నిన్ను చక్కగా చూసుకోమన్నారు. అందుకే నిన్ను ఇక్కడికి మార్చాం. నోరు మూసుకొని బుద్ధిగా ఉండు. పదండ్రా. రేయ్! రేయ్! నా మాట వినండి. రేయ్! రేయ్! ఆగండ్రా! రేయ్! 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 తీయండ్రా! తలుపు తీయండ్రా! రేయ్! ఛా! ఎవర్రా నువ్వు? నీకు నాకు ఏ శత్రుత్వం లేదు. ఇక్కడ నీ ఫోటో చూస్తుంటే ఈ ఇల్లు నీదే అనిపిస్తోంది. నువ్వే నన్ను కిడ్నాప్ చేయించావనిపిస్తోంది. కానీ ఎందుకు తెలియడం లేదు. ఛ! మా రోజీ ముందే చెప్పింది, పాడ్వాకి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఉండండి అని. నేనే కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నాను. ఈ పాటికి రోజీ నా గురించి వెతకటం మొదలుపెట్టుంటుంది. రేయ్, నా గురి తప్పుతుందేమో కానీ నా రోజీ గురి తప్పదు. తను వేట మొదలు పెట్టిందంటే నీలాంటి వాళ్ళు తప్పించుకోలేరు. నీ టైం దగ్గర పడింది. మహాలక్ష్మి గారికి ఎలా ఉందమ్మా? గండం గడిచింది శర్మగారు. దామినియే మహాలక్ష్మిని రక్షించింది. నేను కేవలం రక్తమే ఇచ్చాను. మహాలక్ష్మి మా నాన్న కోసం ప్రాణాలే ఇవ్వబోయింది. ఇదంతా రుణానుబంధం దామిని బేటీ. గత జన్మలో మీరిద్దరూ అక్కాచెల్లెలై ఉంటారు. ఆ రుణం తీర్చుకుంటానికే మీ నాన్నగారిని మహాలక్ష్మి కాపాడిందేమో.
దామిని మహాలక్ష్మి అక్కా చెల్లెళ్ళనగానే నర్మద టెన్షన్ పడుతోందెందుకో. గత జన్మలో ఏంటండి, ఇప్పుడు కూడా మహాలక్ష్మి నాకు అక్కనే. ఎప్పటికీ నాకు తోబుట్టువే. నా ముందే ఆ రోజుని పొగొడుతున్నావా? నిన్ను